వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ఢిల్లీ షకూర్పూర్లోని ఓ కోచింగ్ సెంటర్ హిందూ విద్యార్థులపై తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది. అక్కడి హిందూ విద్యార్థులు ఖచ్చితంగా ఖురాన్ చదవాల్సిందేనని, కల్మా కూడా చదవాలని యాజమాన్యం తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది. దేవీ దేవతలను ఆరాధించడం మానేసి తమ అల్లాను మాత్రమే ఆరాధించాలంటూ హిందూ విద్యార్థులపై తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది. దీంతో ఓ విద్యార్థి ఈ విషయాన్ని తన కుటుంబీకులకు తెలియజేశాడు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము మొదట్లో కోచింగ్ కోసం ఇన్స్టిట్యూట్లో చేర్పించిన సమయంలో సంజయ్ అనే వ్యక్తి ఉండేవాడని, తర్వాత అబ్రార్, ఇర్ఫాన్ అనే వాళ్ళు విషయ బోధన చేస్తున్నట్లు తమకు తెలిసిందని ఆ తల్లిదండ్రులు పోలీసులకు తెలియజేశారు. ఈ మధ్య తరచుగా తమ పిల్లవాడు ఇంట్లో ఖురాన్ గురించే తమను అడుగుతున్నాడని, దీంతో అసలు విషయం బయటపడిందని తల్లిదండ్రులు వెల్లడించారు. అయితే మొదట్లో తమ పిల్లాడిని అంతగా పట్టించుకోలేదని, తరచుగా ఖురాన్ ప్రస్తావన తెస్తున్నాడని విషయంపై ఆరా తీయగా తమకు రిజ్వాన్ అనే వ్యక్తి బోధిస్తున్నాడని, ఖురాన్ చదవాల్సిందేనని తమపై పదే పదే ఒత్తిడి తెస్తున్నాడని తమ పిల్లవాడు చెప్పినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. మీ హిందూ మతం వేస్ట్ మతం, మీ దేవతలలో శక్తి లేదు, అందుకే మీరు ఖురాన్ చదవాలి, కల్మా చదవాలి, వాటిల్లో చాలా శక్తి ఉంది, వీటిని చదివితే మీరు బలవంతులు అవుతారు అంటూ కోచింగ్ సెంటర్లో పదే పదే చెబుతున్నారు. దీంతో ఈ విషయంపై తాము అడిగితే తమనే తిడుతున్నారని, దుర్భాషలాడుతున్నారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై జర్నలిస్ట్ స్వాతి గోయల్ శర్మ స్పందించారు. తాను విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడానని, మైనర్ హిందూ అబ్బాయిలను ఇస్లాంలోకి మార్చేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని, అయితే కోచింగ్ సెంటర్ పేరుతో జైమాతాది అని రాసి ఉందని తెలిపారు. అయితే మొదట్లో సంజయ్ అనే వ్యక్తి బోధన చేసేవాడని, ఆ తర్వాత రిజ్వాన్, అబ్రార్ వంటి వ్యక్తులు బోధనకు వచ్చారని గోయల్ శర్మ తెలిపారు. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.